చరిత్ర మొత్తం అడిగ వరకల్లా రాజా పిల్లగాడు ఒక పగడంపు రాజు. అయ్యా రాజులారా, మాది ఒక చూడబోతుంటే ఆయన దేవగిరి పట్టణంలో మా నాన్న ఒక తులసంగరాజు, నా తల్లి గుణసుందరి దేవుండే. మా తల్లి మరణిస్తే మా నాన్న మరోజుని పెళ్లి చేసుకుంటే చిన్నమ్మ వాటి మేము అడిపాలు అయిపోయినావు. నాకు తమ్ముడు కొడుకు రాదు, నా తమ్ముడు నేను రాగా నా తమ్ముడు కాడ కలిసి పెళ్లి అడవిలో నేను ఇటువంటి తోటల్లో వండుకుంటే మీ బిడ్డ చూసి తోలుకోనట్టున్నారు. అయ్యా నేను చదువులో తాత్వికవంతుని, విద్యలో బుద్ధివంతుని, గుణంలో జ్ఞానవంతుని పిల్లగాడు చెప్పంగానే మాట చెప్తే తెలుస్తుంది. తనే పర్వాలేదు పిల్లగా తెలివి కల్లోని కూడా నీకు నా బిడ్డకు లగ్గం చేసి నువ్వే నా కొడుకు అనుకుంటా, నా బిడ్డ కూడదనుకుంటానా అని బ్రాహ్మణులతో బలముతో చూపెట్టి ఆనాడు గడియ లోపల మరి పెద్దల సమక్షం లోపల పిల్ల మరి సిలికవాటి రాజా పగడంపు రాజుకు పట్టలు కొట్టి పందిరేసి నిమ్మలు కొట్టి నీళ్ళు లేచి అల్ల నెరడు వరకు చల్లంగా పడిచి పాలకొమ్మ కొట్టి పందిరి వీరేసి అవురా ఘనంగా లగ్గమా ఎంత ఉన్నదేనా, ఎప్పుడైతే ఆ పిల్ల తిరిగవతికి పగడంపు రాజుకు నూతన తంటకు అచ్చిన పెద్ద లక్షంతలు వేసి నూతన తంటకు 100 ఏళ్ళ ఆయుధ అంటే జీవన పెట్టబట్టిరా. వచ్చిన బంధువులకు విందు పెట్టినారా, సీతారాముల కళ్యాణం జరిగించి దివ్యంగా లగ్నం చేసిన లగ్నం నాగల్ని పదహారు పండుగల్ని పగడంపు మహారాజు కానాడు ఒక రాజా కత్తి మీద కూర్చుండబెట్టి తలపైన కిరణం పెట్టి అల్లుడు రాజ్యం మీద కుమార్ పట్టణంలో ప్రజలందరికీ పరిచయం చేసిండు రాజు. ఆ తమ్ముడిని ఆదిమర్చి భార్య భ్రమలు రాజ్యం ప్రేమలో ఉండి పాలన చేస్తాడు. భగవంతుడు పెట్టిన దీవెన తప్పలేదవ్వా, నా అటువంటి మగపక్షిని ఎవరైతే తింటారో వాడు 4 గడియల్లా మోక్షవంతుడు అయితే రాజ్యానికి రాదాయితని అని చెప్పి భగవంతుడు దీవెన పెట్టినట్టు మగపక్షి ఇతడు రాజ్యానికి రాదాయి ఉండని ఆ అడవిల రంగు అన్నకు దూపంటే తమ్ముడు నీళ్ళగానే వెళ్ళిపోయినా గొలుసు రాజు తిరిగి 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 ఎక్కడే దొరకలే. ఒక అడవిలో ప్రపోగమ కలవాతి మేడ ఉన్నది, ఇక్కడ ఎవరో మేడ కనబడుతుంది. అక్కడ దాకా వెళ్ళిపోతే నాకు అన్నం పెడతారా అని అయ్యా మేడ కింద పిల్లగాడు పోతున్నాడా, రాజా గురురాజు బాబారా మేడలో ఉన్నవారే నాక తమ్ముడు దగ్గర పోతే బాగుంటది కానీ వేసవే మంది చూసేదాన్ని అక్క అని పిలవంగా తమ్ముడు అని పిలుస్తాని అయ్యా ఎవరు ఉన్నది రానా తమ్ముడా, ఉన్నది రానా తమ్ముడా, చెప్పవు రానా తమ్ముడు మాది దేవగిరి పట్నం. మా నాన్న త్రిశంగరాజు, నా తల్లి గుణసుందరి దేవి మరణించిన మా నాన్న మరోజుని పెళ్లి చేసుకున్న నా అన్న పగడంపు రాజు ఉండే నా పేరు గురుసురాజు. అడవిలో మా అన్న నేను రంగ అన్నకు దూకంటే నీళ్ళగా నిలిపోయి కాడ కలిసిన అమ్మ నాకు ఆకలి అయితే మా అన్న దొరకలేదు, ఇక్కడ అన్నం పెడితే మీ ఇంటికాడ ఏమన్నా పని కూడా చేస్తా అక్క. సరే మంచిది తమ్ముడా, దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటారవ్వా, అప్పుడు భోగం కలవద్దు అని ఆ దిక్కు అవుతుంది. అయ్యో పుట్ట చూసి అటువంటి చూసిన తమ్ముడా రాని కానాడి కాలం లోపల భోగం కలవతి రాని చూసిన పొట్టని నాన్న పెడతా ఉన్నదే అమ్మా. అన్న వదిలికుంటా అక్క తమ్ముడు కలిసి మేడల్లో ఇక మర్చిపోతూ ఉంటారా. భోగం వల్ల మాటలు వేరే ఉంటాయి, భోగం వల్ల ముచ్చట వేరే ఉంటాయి. వచ్చిన రాజాక రాజులతో మనసిచ్చి మాట్లాడుకుంటా భోగ కలవాతుండగా కళావతిని చూసిన ఆ పిల్లగాడికి నవ్వొచ్చింది. అనుకోకుండా పిల్లగాడు కిలా 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 నవ్వవరకల్లా భగవంతుడు పెట్టిన దీవెనతో ఎవరైతే ఆడపక్షిని నిండు నవ్వంగా తుల్లంగా వరాలు ముచ్చారు కూలితే వచ్చే ఎదురేది కట్టాలని దీవెన పెట్టిండు. నవ్వంగానే పిల్లగాని నోట్లకెళ్ళి వరాలు ముచ్చారు వచ్చిన మాలికాలు కూలబట్టిన కలవాటి చూసింది.
అయ్యయ్యో పిల్లగాడు ఇదే విచిత్రంగా నవ్వంగా తుల్లంగా వరాలు ముత్యాలు గులుతాను ఏంటి వీడి కడుపులో ఎన్ని వరాలు ఎన్ని ముత్యాలు ఉన్నాయో ఆ పిల్లగాడు ఒక్క నరుడు కాదు నారాయణమూర్తి ఉన్నాడు అని చెప్పి ఒకనాడు కలవదేవుడు చేసింది వాని పొట్టలో ఉన్న వరాలు ముత్యాలు ఒకసారి గక్కించుకుంటా ఆడ పైసలు రాగి పైసలు ఆడబెట్టిన పాలు మరి ఆ పాలను తీసుకొచ్చి పిల్లగానికి ఇచ్చి వాంతి పుట్టాలి